దీనికి దారి సరిగ్గానే ఉంది సోదరా. అది చాలా సరళం. ఆధ్యాత్మికత ఎన్నటికీ భౌతిక జీవితంలో జోక్యం చేసుకోదు. ఉదయం అరగంట సేపు ధ్యానం, సాయంత్రం 20 నిమిషాల నిర్మలీకరణ మాత్రమే చేయవలసి ఉంటుంది. These are non-negotiable items. ఇవి అసలు రాజీ పడకూడని అంశాలు. ఏది ఏమైనా ఈ 2 పనులు చేయాలి. 2 మాత్రమే కదా. ఆ శాశ్వత లక్ష్యం కోసం ప్రజలు అన్నీ వదిలేసి అరణ్యాల్లోకి వెళ్ళి తమ పూర్తి జీవితాన్ని దానికై వెచ్చించేవారు. ఈ కొంచెం చేయడం వల్ల మీకు ఇక్కడ అన్నీ లభిస్తున్నాయి. నా వ్యక్తిగతమని చెప్పడం కాదు గాని నేను కూడా వ్యాపారం చేశాను. అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సుమారు $500 మిలియన్ చేరింది. But my life was fully involved with meditation. నా జీవితమంతా ధ్యానంతోనే ఉన్నాను. ఉదయం లేస్తూనే ధ్యానం చేయాలి. భగవంతుని అంతరంగంలో స్మరిస్తూనే అన్ని పనులు చేయాలి. ఆఫీస్కి వెళ్ళాలి, అందరితో చర్చించాలి. उसको तो कोई छू नहीं सकता है. अंदर आप क्या सोच रहे हो? మన అంతరంగంలోకి వచ్చి ఎవరూ కూడా ఏం ఆలోచిస్తున్నావు అని ఆపలేరు. చెక్కుపై సంతకం చేసేటప్పుడైనా, భోజనం చేసేటప్పుడైనా, ఇతరులతో మాట్లాడేటప్పుడైనా, వ్యాపార ఒప్పందం జరిగేటప్పుడైనా కేవలం అంతరంగంలో భగవంతుని స్మరణలో ఉండాలి. ఇందులో ఎలాంటి కష్టమూ లేదు. యువకులుగా ఉన్నప్పుడు ప్రేమలో పడ్డ తొలి రోజుల్లో ఆమె ఆలోచనలే వస్తుంటాయి. क्योंकि वो अपनी हो गई है ना. उनको याद करके क्या फायदा है. पहले जब नया नया प्रेम था तो रात में भी, सोते भी, बाथरूम जाओ तब भी, जहाँ भी जाओ वही उसका ख्याल आता ही रहता था. రాత్రి పగలు, నిద్రపోయేటప్పుడు, స్నానపు గదిలో, ఎక్కడికి వెళ్ళినా ఆమె ఆలోచనలే వస్తుంటాయి. ఆమెతో డేట్ కుదిరినప్పుడు మీరు ఆమెను సినిమాకి రమ్మని ప్రాధేయపడి సినిమా 6 గంటలకైతే 5ంటికే వెళ్ళి వస్తుందా రాదా అని ఆందోళన చెందుతూ ఉంటారు. And your heart will go dadang dadang dadang. वो आएगी कि नहीं आएगी, आएगी कि नहीं. మీ గుండె కూడా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. You see the amount of longing you had. We just have to transfer that level of longing for God. అంతటి వాంఛ ఉంటుంది. ఇంతటి తపనను భగవంతుని వైపు మళ్లించాలి. అంతే కావలసింది. భగవంతుడు కావాలి అనే పిచ్చి ఉండాలి. దీని ముందు మిగిలినవన్నీ చిన్నవైపోతాయి. అంటే మిగిలినవన్నీ మీరు చేస్తారు కానీ అవి 2వ స్థానానికే పరిమితమవుతాయి. एक दूसरा उदाहरण देता हूँ. जब हम बच्चों को साइकिल सिखाते हैं, पहले तो ट्रेनिंग व्हील के साथ करता, उनको सपोर्ट देते हैं, स्टार्ट्स. మరొక ఉదాహరణ, పిల్లలకు సైకిల్ నేర్పించేటప్పుడు ప్రక్క చక్రాల సహాయంతో నేర్పిస్తాము. తరువాత వాటిని తీసేస్తాం. వారు స్వంతంగా సైకిల్ తొక్కుతూ స్కూలుకు వెళ్తారు. స్నేహితులతో మాట్లాడుతూ, పాటలు పాడుకుంటూ, ట్రాఫిక్లో సిగ్నళ్లను కూడా గమనించుకుంటూ వెళ్తూ ఉంటారు. చేతులు కూడా వదిలేస్తారు. పెడల్ మాత్రం వారికి తెలియకుండానే తొక్కుతూ ఉంటారు. పెడల్ తిరుగుతూనే ఉంటుంది. అది ఇప్పుడు సబ్కాన్షియస్ అంటే ఉపచేతనా చర్య అయింది. हम जब ध्यान करते हैं दिन ब दिन तो वो भी पैडल जैसा है. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తుంటే అది పెడల్ తిరిగినట్లుగా మనం స్మరణలో ఉంటూనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. सो मेडिटेशन दो हम शुरुआत तो करते हैं आधा घंटा पौने घंटा. మనం మొదట అరగంట లేదా 30 గంట ధ్యానంతో మొదలు పెడతాము. తరువాత అది 24/7 మన ఉపచేతన ప్రక్రియ అవుతుంది. ఇది మన వృత్తిలోనో వ్యాపారంలోనో జోక్యం చేసుకోదు, అంటే ఆటంకపరచదు. నిజానికి మన వ్యాపారం ఇంకా మెరుగుపడుతుంది. ఎలాగంటే మొదటగా మనం సరైన నిర్ణయాలు తీసుకుంటాము. రెండవది, సరైన నిర్ణయం కానప్పుడు దాని పట్ల ద్వేషం కలిగి మనం తప్పు చెయ్యం. దీనివల్ల మన సమయం, శక్తి ఆదా అవుతాయి. పూర్తి జీవితమంతా సంతోషంగా ఉంటుంది. భారం అనేది ఉండదు. తప్పు చెయ్యరు. తప్పు చేద్దామన్నా కూడా అది సాధ్యం కాదు.
तो मैंने अभी डॉक्टर्स लोगों को एक सेमिनार किया था। నేను డాక్టర్లతో ఒక సెమినార్ నిర్వహించాను. వారికి 3-4 విధానాలు వివరించాను. ధ్యానం వల్ల ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, మొదటిది డిఎన్ఏ మీద మిథిలైజేషన్ ప్రభావం చూపెడుతుంది. మిథిలైజేషన్ వలన సెల్యులార్ డీజనరేషన్ జరుగుతుంది. Methylation slows down by 30 to 40% by meditation. ధ్యానం మిథిలైజేషన్ను 30-40% తగ్గిస్తుంది. రెండవది ఆక్సిడేషన్, అది కూడా తక్కువ అవుతుంది. మూడవది టెలోమీర్ యొక్క పొడవు. వృద్ధులం అవుతున్న కొద్దీ క్రోమోజోమ్ మీద చివరి భాగంలో ఉండే టెలోమీర్ యొక్క పొడవు క్షీణిస్తుంది. కానీ ధ్యానం చేయడం వల్ల అది పెద్దగా అవుతుంది. ఇవన్నీ భౌతికపరమైన లాభాలు. ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే చాలా లాభాలున్నాయి. హృదయ చలనంలో గల వైవిధ్యం సరిచేయబడుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. నిద్రలేమి అనే సమస్య తొలగిపోతుంది. ఒకవేళ నిద్ర సమస్య ఉన్నప్పటికీ మీరు దాన్ని బాగా మేనేజ్ చేయగలుగుతారు. మీ అంతర్దృష్టిని సరిచేసుకోగలుగుతారు. చాలా ముఖ్యమైనది ఏమిటంటే పరతత్వంతో మీ అనుసంధానం. అది చాలా ముఖ్యమైంది. ఆ తరువాత వ్యాపారం అంటే ఒక రకమైన భయం ఉంటుంది కదా. భయం ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి అంటుంది. భగవంతుడి పట్ల విశ్వాసం ఏవైనా కానీ అంటుంది. నరకానికి పోతే పోని, ఏదైనా కానీ, పరిస్థితులు దారుణంగా తయారైనా కూడా మీతోనే ఉంటాను ప్రియ దైవమా అన్నట్లు ఉంటుంది. భగవంతుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. కానీ మనం భగవంతునితో ఉన్నామా అన్నదే అసలైన విషయం.